ఒరే బుజ్జే, నా వల్ల కాదురా బుజ్జే. ఒరే బుజ్జే, నా వల్ల కాదురా బుజ్జే. ఏంది మేడం మీరు క్యామియో రోల్ చేశారు? హీరోయిన్ అనుకున్నాం కదా మేము. క్యామియో రోల్ ఏంది? అసలు ఎన్ని ఆశలు పెట్టుకున్నారు మా యూత్. మీరు ఇట్ట వచ్చి అట్లా వెళ్ళిపోయారు మెరుపు తీగలాగా. ఒక అర్ధ గంట నుండరా, మరీ 10 నిమిషాలేనా? 10 నిమిషాలు కూడా ఉందో లేదో. ఏంది మేడం మీరు ఇట్లా క్యామియో చేశారు? సెకండ్ పార్ట్లో గట్టిగా ఉంటారా? ఫుల్ ఎంత ఉంటారా? ఏమో మీరు ఏం చేస్తారో ఏమో. ఇప్పుడు మన ఫేమస్ డైరెక్టర్ అనిరుద్ గారు మాట్లాడతారు. అనిరుద్ గారు, మీకు తెలుగు ఇష్టమా అండి, తమిళ్ ఇష్టమా అండి? ఎలా చెప్పును, ఒకటి నా పుట్టిల్లు, రెండోది నా మెట్టినిల్లు. ఓ, మీకు రెండు ఇష్టమా? మరి ఎందుకు మాకు మాత్రం బీజిఎం లేవు? జైలర్కి అయితే గట్టిగా ఇచ్చావు. మా తెలుగు వాళ్ళు ఏం పాపం చేశారు? ఎవి బీజిఎం లేవి? కొత్త కొత్త లోపల ఉంటాయి అన్నారు కదా, ఎవి? ట్రైలర్లో పాటలు ఇన్నే ఉన్నాయి, అవే తిప్పి తిప్పి కొట్టాము మొక్కన. కొత్త గట్టిగా కొట్టచ్చు కానా? మంచి మంచి మంచిగా కొడతావు కానా? ఏమైందన్నా నీకు? నువ్వు కూడా డిసప్పాయింట్ చేసావు. నీ సాంబార్ గాలి లెక్క తయారవుతున్నావు నువ్వు కూడా. ఇప్పుడు మన డైరెక్టర్ శివ గారు పాటేది, పాటేదన్నా, పాటేది, పాట తీసి పట్టులో పెట్టావు. మా యూత్ అంతా ఏం కావాలి? పాటల కోసమే వచ్చినావు 10 మంది. ఏవి పాటలేవి? నువ్వు డిసప్పాయింట్ చేసినావు. సర్లే, సినిమా మంచిగా తీసావు, అదే హ్యాపీ. ఇప్పుడు మన ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుకుంటే, ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడే సీన్ నాకు లేదులే, కానీ జస్ట్ ఒకటే వర్డ్, 1 మ్యాన్ షో నిరగా తీశాడు భయ్యా. అసలు ఉన్నంతసేపు మామూలుగా ఉండదు. ఫైనల్లో ట్విస్ట్, ఫాదర్ అండ్ సన్ మీ అందరికీ తెలుసు, చాలా బాగుంటుంది. యాక్టింగ్ బాగా చేశాడు. అప్పుడప్పుడు అదర్స్ ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది. సో నిరగా తీశాడు. ఇంకోటి సైఫ్ అలీ ఖాన్ గురించి మాట్లాడుకుంటే మంచి సెలెక్షన్, ఎందుకంటే ఆ ఏజ్కి మంచిగా సెలెక్ట్ చేశాడు కొరటాల శివ గారు. సో సైఫ్ గారు సెలెక్షన్ మంచిదే, మంచి పర్ఫార్మెన్స్. ఈ సినిమా గట్టి హిట్ అయితే సౌత్లో ఇంకా బిజీ అయిపోతాడు. ఇక ఫైనల్గా ఒకటే వర్డ్, నా సజెషన్ ఏంటంటే, మీరు సినిమా మంచి థియేటర్లో చూడండి. స్క్రీన్ మంచిగా ఉన్న థియేటర్ చూడండి ముఖ్యంగా, ఎందుకంటే సినిమా మొత్తం నైటే జరుగుతుంది స్టోరీ అంతా. సో స్క్రీన్ మంచిగా ఉండాలి. సో మీరు నార్మల్ థియేటర్కి వెళ్తే వాడోడు లైట్ వేసుకొని వస్తాడు, వీడోడు సీట్ దొరకలేదు అంటాడు, ఫ్లాష్ లైట్లే కనబడతాయి, సినిమా కనబడదు. కాబట్టి మంచి థియేటర్కి వెళ్ళి, స్క్రీన్ మంచిగా ఉన్న థియేటర్కి వెళ్ళి, సౌండ్లు గట్టిగా ఉన్న సినిమాకి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయండి. ఇది నా రివ్యూ. ఇక మీ కామెంట్ ఏందో చూద్దాం.